చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా బాండీ పెట్టాలి. బాండీలో ఆయిల్ వేసాక ఉల్లిపాయలు, కరివేపాకు వేయాలి. కొద్దిసేపు వేయించిన తర్వాత ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ వేయాలి. ఇలా గెలకాలి. మంచిగా కలపాలి. కారం పొడి చెంచా సగం వేయాలి. ఇలా రౌండ్గా కలుపుకోవాలి. కన్నుప్పు వేయాలి. ఇంకా కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన తర్వాత చికెన్ వేసుకోవాలి. వేయించిన తర్వాత కలుపుకోవాలి. అలా అప్పుడప్పుడు 3-4 సార్లు దగ్గాలి. దగ్గు వస్తుంది, అందుకే దగ్గాలి. నీట్గా ఇలా కలుపుకోవాలి. ఇలా సౌండ్ రావాలి. అలా అయితేనే గుమగుమలాడే చికెన్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ మాత్రమే పోసుకోవాలి వాటర్. ఎక్కువ పోసుకున్నాం అనుకో టేస్ట్ రాదు. అరే వాటర్ ఇన్ని పోసాము, నీళ్ళు అయింది అని మనం అనుకోవద్దు. ఎందుకంటే అది మళ్ళీ ఉడికి దగ్గర అవుతుంది. టెన్షన్ పడవద్దు. ఇలా దగ్గరికి ఉడికేస్తుంది. అదే ఇంకా మొత్తం అయిపోయే వరకు చూపిస్తుంటే కానీ మళ్ళీ మీరు ఆశతో అడిగారనుకో, నాకున్నదే 1/2 కిలో చికెన్ మీరు వేసానంటూ నాకు కూడా సరిపోదు. అందుకే సగం సగం వంట చేసి మీకు చూపిస్తున్నాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఈడెంత లేకి నా కొడుకు అని అనుకోవద్దు. నేను తెచ్చుకున్నదే షారెడు, నీకు వేసేది ఏంది బోరెడు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.